తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 ద్వారా తన విజన్ను ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో ముందుకెళ్లింది. రేవంత్ సర్కార్ 2047 నాటికి ఆర్థిక లక్ష్యాలను ఎలా చేరుకునుందో రోడ్ మ్యాప్ ద్వారా ప్రకటించింది. ఆర్థిక పర్యావరణ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలబెట్టడమే టీ సర్కార్ విజన్. 2047 నాటికి జిఎస్డిపి విలువను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. అలాగే నికర సున్నా ఉద్గారాల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పారిశ్రామిక అభివృద్ధితో పాటుగా నెట్ జీరో ఎమిషన్స్ కలిగిన రాష్ట్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యం. ఇక కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు విలువెత్తే 5,75,000 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2047 విజన్ కోసం సాంకేతికత, సుస్థిరతపై వ్యూహాత్మకంగా దృష్టి పెట్టాయి గ్లోబల్ కంపెనీలు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 2 ప్రధాన అంశాలు, 3 రీజియన్లు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు. 2047 నాటికి ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ ఏరియాలో ఏమేమి పరిశ్రమలను ప్రోత్సహించాలి, ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలను రాష్ట్రానికి ఎలా ఆకర్షించాలని దానిపైన రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. గత అనుభవాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేశారు. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని రైజింగ్ 2047 లక్ష్యాలు సాధించుకునేందుకు గ్లోబల్ సమ్మిట్లో అడుగులు పడ్డాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో వ్యాపార వాణిజ్యవేత్తలు, కార్పొరేటర్లు, విధానకర్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వం, నిపుణులు భాగస్వాములుగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది. ఆ చైతన్యము ఒకనాడు జల్ జమీన్ జంగల్ కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే, ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రజల కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి, సామర్థ్యాలు మనకున్నా ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది. అందుకే ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను, లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకుంది. తెలంగాణ భవిష్యత్తుకు విజన్ డాక్యుమెంట్ ఒక దిక్సూచి అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు విభిన్న ఆలోచనలతోటి వచ్చిన అందరికీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. అందరి సూచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రాధాన్యమిస్తామన్నారు బట్టి. Not the work of a few minds behind closed doors. It was a collective effort shaped by the wisdom and aspirations of a vast and diverse set of contributors. Honorable ministers brought clarity of purpose, civil servants brought insight from the ground, thought leaders and academics lent intellectual depth, and most importantly, lakhs of citizens across Telangana
and the country. Farmers, youth, entrepreneurs, and everyday workers shared their hopes and ideas for our future. At global summits, leaders are often accompanied by a Sherpa, not a literal guide, but a steady aspiration that helps navigate ambition and complexity. If this summit had a Sherpa, it was the spirit of resolve born from a historic decision, the one that gave Telangana its rightful identity. పెట్టుబడుల అభివృద్ధి విషయంలో తెలంగాణ విజన్ అద్భుతమన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ పేరి. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ గ్రోత్ ఎక్కువగా ఉంది అన్నారు. An upper middle income country already. And so where India wishes to be in the next 5 or 7 years, upper middle income country status, you are already there. And the point there, Honorable Chief Minister and Deputy Chief Minister, is that the issues that my friends raised with respect to the middle income trap start to apply. The old model of development may not work when you are in this zone, and things like creativity, innovation, entrepreneurship, all of these become more as important or more important than investment. And so I think the fact that you have set yourself these high standards to be global is entirely appropriate, but the journey ahead is likely to be quite different from. తెలంగాణ గొప్ప అభివృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐకానిక్ నగరంగా నిలిచిందన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు ఇప్పుడు గమ్యస్థానంగా ఉందన్నారు. నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఉందన్నారు దువ్వూరి. దేశంలోనే వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు సుబ్బారావు. Growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity. Safe for everyone, the best example of unity in diversity. You know, at one time when I was in the government, in the late 90s, early 20s, we used to look for the overflow from Bangalore. So Bangalore is the icon of India, and Bangalore is saturated, so the overflow will come to Hyderabad. Today, Hyderabad is iconic. It's Hyderabad that people look up to as the first choice. So I'm very proud of what the government of Telangana has attempted. Congratulations to you, sir, and to your entire government. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్కు ఆనంద్ మహీంద్ర ఫిదయ్యారు. దీర్ఘకాలిక లక్ష్యాలతోటి డాక్యుమెంట్ను రూపొందించారని కితాబిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అభినందనలు తెలిపారు ఆనంద్ మహీంద్ర. Facility in Zahirabad is not just a factory. It is our very own statement of belief in the future that is being built right here. And on a personal note, I'm honored to serve as the chairman of the Young India Skills University, as was mentioned earlier. Now, I have to confess, when the Chief Minister first asked me, I was very hesitant, as you will recall. And I'll be honest, at this stage in my life, I'm very, very protective of my personal time. And I had planned really to focus all my energies on Mahindra University, which is right here in Hyderabad, and on other educational initiatives that I had already committed myself to. So I was preparing myself to very politely decline this invitation to the Chief Minister. And to be honest, after spending 4 decades in business, I consider myself a reasonably tough negotiator. But I met my match. The Chief Minister ఎన్నికల సంస్కరణలపైన లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత రాహుల్ ఎన్నికల సంస్కరణలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వాడుకుంటుంది అన్నారు. సిఎస్సిని కాపాడేందుకు ఏకంగా చట్టాలనే మార్చేశారని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. పథకం ప్రకారమే తప్పు చేసినా శిక్ష అనుభవించకుండా తప్పించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్కు కల్పించారన్నారు. ఓటు చోరీకి సంబంధించి తమ వద్ద అనేక ఆధారాలున్నాయన్నారు రాహుల్ గాంధీ.
is captured. So the project of the RSS was to capture the institutional framework of the country, and I said how the education system has been captured. Vice chancellor after is placed not on merit, not on capability, not on scientific temper, but on the fact that he belongs to a particular organization. Second capture, which helped in destroying democracy, the capture of the intelligence agencies. We have the Home Minister sitting here, the capture of the CBI, of the ED, of the Income Tax Department, and the systematic placement of bureaucrats who favor their ideology and attack the opposition and anybody who chooses to oppose the RSS. That is the second institutional capture. And the third there are many more. I can go on. And the third institutional capture of the institution that directly controls the election system of our country, the Election Commission. Now, I'm not saying this without proof. I have put forth adequate proof about how the Election Commission is colluding with those in power. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి ఎందుకు బలహీనపడుతుంది, దాని స్వతంత్రతను నిర్ధారించే యంత్రాంగాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తుందా, ఓటర్ల జాబితాలను తారుమారు చేయకుండా నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ ప్రశ్నలు సంధించారు రాహుల్. పోలింగ్ తర్వాత 45 రోజులకు సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేయాలనే నిబంధన ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. Why is the Prime Minister and Amit Shah so keen on choosing exactly who the Election Commissioner is going to be? Second question, and even more devastating question. No Prime Minister has done this in the history of India. In December 2023, this government changed the law. They changed the law to make sure that no Election Commissioner could be punished for any action they take while they are Election Commissioner. Why would the Prime Minister and Home Minister give this gift of immunity to the Election Commissioner? Why would they need to give this tremendous gift that no Prime Minister has given ever before to the Election Commissioner? Mr. Shah is looking into the ceiling. Maybe he will answer this question when he speaks. And finally, why was the law with regards to CCTVs and the data that they contain changed? Why was a law put in place that allows the Election Commission to destroy CCTV footage? 45 days. What is the need? The answer given is it is a question of data. It is not a question of data. It is a question of stealing the election. Now, what is the result of this institutional capture? What is the result of controlling the Chief Election Commissioner? ఆర్ఎస్ఎస్ పైన రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ ఒక్కొక్కటిగా అన్ని వ్యవస్థలను కబ్జా చేస్తుందన్నారు. దేశంలోని వ్యవస్థలన్నిటిపైన ఆధిపత్యం చూపిస్తుందని విమర్శించారు రాహుల్. All the institutions that have emerged. So the project after Gandhiji's assassination, the next step of the project was the wholesale capture of India's institutional framework. These are uncomfortable truths, but they have to be spoken. My friends don't like the connections I'm making. They're disturbed by them. It's obvious. The father of the nation was assassinated. His vision of an equal India, of an India where institutions belong to the people, had to be destroyed. And so the process started, and the RSS attempted to capture one institution after the other. And I will give some examples so that it is crystal clear that this is the case. Everybody knows how vice chancellors are placed on top of Indian universities today. Every single person knows this. You go to any university, you speak to any youngster in India, he will tell you that it does not matter whether the professor has qualifications, it does not matter whether the professor has a scientific temperament. The only thing that matters is the professor belongs. వందే మాతరం గేమ్ పైన రాజ్యసభలో చర్చ జరగడం పైన ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు దుమారం రేపాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు వందే మాతరం పైన చర్చ చేపట్టిందని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమె వ్యాఖ్యలను ఖండించారు. జాతీయ గీతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు. వందే మాతర గీతం గురించి ఎందుకు చర్చించారని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. आजादी के आंदोलन के वक्त भी थी, आज भी है, और जब 2047 में महान भारत की रचना होगी तब भी रहे, क्योंकि अमर कृति मां भारती के प्रति, भारत माता के प्रति समर्पण, भक्ति और कर्तव्य के भाव जागृत करने वाली कृति है. वंदे मातरम की चर्चा क्यों हो रही है वो समझ में नहीं आ रहा है. मुझे लगता है कि उन्होंने नए सिरे से अपनी समझ पर ही सोचने की जरूरत है. कुछ लोगों को इसमें दिखता है कि बंगाल में चुनाव आने वाला है, इसलिए वंदे मातरम की
चर्चा हो रही है, वो वंदे मातरम के महिमा मंडन को बंगाल के चुनाव के साथ जोड़कर कम करना चाहते। ये सही है कि वंदे मातरम की रचनाकार बंकिम बाबू बंगाल में पैदा हुए, बंगाल में गीत की रचना हुई, और आनंद मठ जिसमें बाद में वंदे मातरम समाहित हुआ, उसकी पृष्ठभूमि भी की बंगाल थी। मगर जब वंदे मातरम का प्रकटीकरण हुआ, वंदे मातरम बंगाल। ఇండిగో సంక్షోభంపై లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఇండిగో సంక్షోభంపై విచారణకు ఆదేశించమన్నారు. ఇండిగోకు డీజీసీఏ నోటీసులు ఇచ్చినట్లుగా తెలిపారు. ఇండిగో సంక్షోభానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. I would like to inform this august house that the disruption caused by Indigo's recent operational failures is now rapidly stabilizing. Indigo's daily flights, which had fallen drastically to 706 on 5th of December, have recovered to over 1,800 flights yesterday and are expected to rise further today. All other airlines continue to operate smoothly across the country, and the airports are reporting normal conditions without crowding or distress. Refunds, baggage tracing, and passenger support measures remain under continuous supervision by the ministry. At the same time, accountability will be ensured. DGCA has issued show-cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action, as empowered under the Aircraft Rules and Act, will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance, or non-adherence to statutory provisions. Honorable Speaker, sir, safety in civil aviation is completely non-negotiable. India is a founding member of the International Civil Aviation Organization and remains firmly committed to the highest global standards of safety. Revised flight duty time limitations, scientifically designed to prevent pilot fatigue. చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈ నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరమని మాజీ మంత్రి రజనీ అన్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన నిందితుడు ఏఐసీ కుమారుడిపైన ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక పోలీస్ కుమారుడు ఉన్నాడు కాబట్టి ఈ ఘటనపైన ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విడుదల రజనీ ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని నష్టపోయిన మృతుల కుటుంబాలు వెలుగులు నింపాలని ఆమె కోరారు. రాష్ట్రంలో వైసీపీ నేతలను టార్గెట్ చేసి వారిపైన అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పోలీసులు వివరిస్తున్నారని విడుదల రజనీ తెలిపారు. డిఎస్పీ ఆఫీస్ లో ఉన్నటువంటి డిఎస్పీ ఆఫీస్ లో ఏఎస్ఐగా సీను అని పనిచేస్తున్నారు. ఆయన కొడుకు వెంకట్ నాయుడు కాదా దీనికి కారణం అని అడుగుతా ఉన్నారు. ఈ వెంకట్ నాయుడు మళ్ళీ ఆయన గ్యాంగ్. అసలు నాకు అర్థం కావట్లేదు, ఏం చేస్తుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, ఏం చేస్తుంది, ఎందుకు ఈ విషయాన్ని ఇంత గోప్యంగా ఉంచుతున్నారు? ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. 5 ప్రాణాలు పోతే వీళ్ళకి కనిపించడం లేదా? బాధ అనిపించట్లేదా? బాధ్యత లేదా ఈ పోలీసులకి? ఏం చేస్తున్నారు ఈ యంత్రాంగం అంతా కూడా? ఇప్పుడు వరకు కూడా దాని మీద ఏం చేస్తున్నారు, ఏం స్టెప్స్ తీసుకున్నారు, ఇప్పుడు కనీసం ఒక్కరు కూడా స్పందించడం. ఈ ఇన్సిడెంట్ మరి దీని మీద మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం స్టెప్స్ తీసుకున్నారు? వెంకట్ నాయుడు అండ్ గ్యాంగ్ ని ఏం చేశారు మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళని? ఇంకా వీళ్ళ అరెస్ట్ ఎందుకు చూపించలేదు? ఏదో ఎంక్వైరీ అని చెప్పి పొద్దున సాయంత్రం తిప్పుతున్నారట. దీని మీద ఇమీడియట్ గా దీని మీద ట్రాన్స్పరెంట్ గా జెన్యూన్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా కఠిన చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలి. అలాగే ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు ఉన్నారో. అల్లూరు జిల్లా రంపచోడవరంలో గిరిజన సంక్షేమ గృహాలను ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ళ బోజిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. కేజీబీబీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం వసతి గృహాల సౌకర్యాలపైన చైర్మన్ బోజిరెడ్డి ఆరా తీశారు. విద్యార్థులకు బాత్రూంలు సరిపడలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చైర్మన్ దృష్టికి తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చైర్మన్ బోజిరెడ్డి హామీ ఇచ్చారు. రంపచోడవరంలోని కేజీబీ పాఠశాలను సందర్శించడం జరిగింది. పిల్లలతో పాటు కలిసి భోజనం చేయడం జరిగింది. పిల్లలకి పప్పు వడ్డన చేయడం జరిగింది. పిల్లలతో కలిసి భోజనం చేసిన తర్వాత రుచికరంగానే ఉంది. కాకపోతే ఈ రోజు పప్పు ఆకుకూర వండాల్సి ఉంటే ఆకుకూరలు లేకుండా క్యాబేజ్ వండడం జరిగింది. ఆకుకూరలు వండమని హెచ్చరించడం జరిగింది. అలాగే ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులు బాగానే ఉన్నారు, ప్రస్తుతానికైతే బాగానే గమనించడం జరిగింది.
ఏపీఆర్ పాఠశాలలో అయితే సీట్ల శాతం పెంచాల్సిన అవసరం ఉంది. 80 మందికి పిల్లలకి అడ్మిషన్లు ఇచ్చారు, కానీ ఇంకొక 40 మంది వరకు కానీ ఒక సెక్షన్ పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అంద సదుపాయాలు కొంచెం అరకొరగా ఉన్నాయి. అంటే బాత్రూమ్లు కానీ, నీటి సదుపాయం కానీ, మంచినీటి సదుపాయం కానీ అరకొరగా ఉంది. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సక్రమంగా అమలు జరిగేలా. సిఐడి అధికారులతోటి కలిసి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపైన హోంమంత్రి అనిత చర్చించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అన్నారు. బాధితులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిరాశపడి ఎలాంటి అగత్యాలకు పాల్పడొద్దని సూచించారు. గడిచిన 12 ఏళ్లలో గుండెపోటు, ఇతర కారణాలతోటి 6,000 మంది అగ్రిగోల్డ్ బాధితులు మృతి చెందారని హోంమంత్రి అనిత అన్నారు. యుద్ధ ప్రాతిపదికన అగ్రిగోల్డ్ ఆస్తులపైన నిర్ణయం తీసుకుని బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపడతామని తెలిపారు. అడ్డుగోలుగా కొల్లగొట్టినటువంటి కంపెనీ వారే తెలంగాణ హైకోర్టులో కేసు చేపించారు. వారే ఎస్ఎల్ గ్రూప్ అని ఒక మాజీ బీజేపీ రాజ్యసభ సభ్యుడి చేత మొత్తం మేము కొంటామని తెలంగాణ ఉమ్మడి కోర్టులో కేసు చేపించి సంవత్సరం తిప్పించి 5,000 కోట్ల మా దగ్గర ఫిక్స్డ్ ఉందని మొత్తం ఆస్తి 1,800 కోట్లకి ఇస్తే మేము కొంటాము, అంతకన్నా విలువ చేయదని చెప్పి వారు కట్టిన 10 కోట్ల. కృష్ణానదిపై పడవ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కృష్ణా, పల్నాడు జిల్లాలను వేరు చేస్తూ మధ్యలో కృష్ణమ్మ ప్రవహిస్తుంది. నది మీదుగా రవాణాకు తాజాగా టెండర్ పిలిచింది కూటమి ప్రభుత్వం. అత్యధికంగా 7 రవాణా పాయింట్లు అచ్చంపేట నుంచి అనుమతులు పొందాయి. 6 పడవలు ఒక బల్లకట్టు సర్వీసు కోసం వచ్చిన టెండర్లకు పర్మిషన్లు వచ్చాయి. అయితే పడవలు బల్లకట్టుకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉండాలి. స్థానిక అధికారి పర్యవేక్షణ తర్వాతే రవాణా జరపాల్సి ఉంటుంది. కానీ కాలం చెల్లిన పడవలు బల్లకట్టుతోనే పల్నాడు జిల్లాలో రవాణా జరుగుతోంది. ఇటీవల అచ్చంపేట గింజపల్లిలో ఒక పడవ కృష్ణానది మధ్యలో ఆగిపోయింది. నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న పడవను స్థానికుల సాయంతో ఒడ్డుకు చేర్చారు. అధికారుల పర్యవేక్షణ సరిగ్గా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు స్థానికులు. ఇష్టానుసారంగా రేట్లు వసూలు చేస్తూ బలకట్టు పడవల యాజమాన్యం ప్రవర్తిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఎక్కడ కూడా ధరల పట్టిక లేవు. ప్రయాణికుల నుంచి అందినంత దోచుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తమ జీతాలు పెంచాలంటూ నాచారం పారిశ్రామికవాడలోని షాహీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎదుట ఆ కంపెనీలో పనిచేసే వందలాది మహిళా కార్మికులు ధర్నా నిర్వహించారు. షాహీ ఎక్స్పోర్ట్ కంపెనీలో దాదాపు 2,000 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని, 10 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న జీతాలు పెంచడం లేదని వాపోయారు. ఎక్కువ పని గంటలు చేయించుకుంటున్నారని, గంటకు టార్గెట్ ఇచ్చి అధిక పని చేయించి ఒత్తిడికి గురిచేస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీనివాస్ ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్మికులను వేధిస్తున్న అధికారులను చర్చించాలి. ఇండస్ట్రియల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి షాయి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి మహిళా కార్మికులు నిన్న ఉదయం నుంచి ఈరోజు ఇంకా కూడా మరి వారి యొక్క జీతాలు పెంచాలని, కనీస మర్యాద ఇవ్వాలని, దాంతోపాటుగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులని వేధించకూడదని, అసభ్యంగా ప్రవర్తించకూడదని, బెదిరించి ఆబ్సెంట్లు వేయటం, మరి ఆ రకంగా పనికి వచ్చినా కూడా జీతం ఇవ్వకుండా జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యాజమాన్యం యొక్క నిరంకుశం మొండి వైఖరికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి ఈడ మహిళా కార్మికులు భారీ స్థాయిలో మరి ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క ధర్నాకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మద్దతు పలకడమే కాకుండా యాజమాన్యానికి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కష్టం చేసుకొని బతికే కుటుంబాలు మావి.
ఆ కుటుంబాలు ఇందులో పనిచేస్తా ఉంటే మాకు నిన్న ధర్నా చేసి అన్నగారు మాకు ఈ విధంగా జరిగింది, మీరు మాతోటి మాట్లాడేందుకు మా మేనేజ్మెంట్ తో మాట్లాడేందుకు రావాలి, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, కష్టం చేసిన దానికి ఫలితం దక్కుతలేదు, మాకు కష్టం చేసిన ఫలితం ఇస్తలేడు, కాబట్టి మీరు వచ్చి మాట్లాడాలని చెప్పి అన్నారు. సంపూర్ణంగా నా అక్కల గురించి, చెల్లెళ్ళ గురించి, చిన్నమ్మల గురించి, పెద్దమ్మల గురించి, కష్టం చేసుకున్న ప్రతి మహిళ గురించి కూడా అమాలి సీనాన్ని అనేటోడు నిలబడతాడు, మేనేజ్మెంట్ తోడు కొట్లాడుతాడు, అనుకునే సాధించే వరకు వాళ్ళు ఎంబటే ఉంటాడు.